శ్రీకాళహస్తి జనసేన పార్టీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట వినుత వాళ్ళ భర్త మరో ముగ్గురితో కలిపి వ్యక్తిగత సహాయకుడు డ్రైవర్ని చంపేసి చెన్నైలో నదిలో పడేసిన తర్వాత కోర్స్ తర్వాత జనసేన పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది అనుకోండి. ఈ క్రమంలో సరే ఎంత ఆంధ్రప్రదేశ్లో పరమాన్నం వండే పతివ్రతలు సైలెంట్గా ఉన్న సోషల్ మీడియా ఉంది, ఏం జరుగుతుందన్నది అందరికీ తెలిసిపోతుంది. ఒక్కసారిగా ఇది కూటమి పార్టీలను ఉలిక్కి పడేలా చేసింది జనసేన అండ్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు టీడీపీని కూడా ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే వాళ్ళను కోర్టులో ప్రవేశపెట్టకపోయినప్పుడు చెన్నైలోనే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి ఇదంతా చేస్తూ ఉన్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, బయట పెడతాము అని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేశారు. సరే వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 14 రోజులు రిమాండ్. తాజాగా చెన్నై పోలీసులు వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించడానికి కస్టడీ పిటిషన్ వేయబోతూ ఉన్నారు. అయితే ఇంటర్నల్గా చాలా విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి గట్టిగానే చుట్టుకోబోతుంది అని, అండ్ ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు జరిగాయి అని, కొన్ని కుట్రలు నిజంగానే జరిగాయి. సరే అల్టిమేట్గా వాళ్ళు చంపడం ఇదంతా కనుక తీవ్రమైనటువంటి చర్య అయినప్పటికీ దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. దానికి ముందు కొన్ని కుట్రలు జరిగాయి అని, ఆ కుట్రల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అని, నెక్స్ట్ పోలీస్ ఇంటరాగేషన్లో కొన్ని వీడియోలు మరికొన్ని సాక్ష్యాలు కూడా బయటకు రాబోతున్నాయి అని చెప్పి తమిళ మీడియాలోనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఉలిక్కి పడుతోంది అని, అటు జనసేన ఇటు తెలుగుదేశం ఇద్దరికి కూడా అది చుట్టుకోబోతుంది అనే భయం నెలకొంది అని, ఈ క్రమంలో ఆ హత్య జరిగిండేది ఏపీ పరిధిలో కాబట్టి ఆ కేసుని ఏపీకి బదిలీ చేయాలి అని చెప్పి తమిళనాడు మీద ఒత్తిడి తీసుకురాబోతున్నారు అని, ఈ మేరకు ఉన్నతాధికారుల ద్వారా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి అని, ఒకవేళ చెన్నై పోలీసులు తమిళనాడు పోలీసులు కనుక అందుకు అంగీకరించకపోతే చట్ట ప్రకారం దాన్ని ఏపీకి బదిలీ చేసే విధంగా పిటిషన్లు వేయాలి అని, ఆ పిటిషన్ పరిష్కరింపబడేంత వరకు ఈ కేసులో ఎలాంటి విచారణ చెన్నై పోలీసులు చేయకుండా ఆదేశాలు కావాలి అని చెప్పి కోర్టులో అడగాలి అని చెప్పి కూటమి సర్కార్ అనుకుంటూ ఉన్నట్లయితే బలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ తమిళనాడు పోలీసులే ఈ కేసును కనుక విచారణ చేస్తే ఇటు టీడీపీ అటు జనసేన ఇద్దరికి సంబంధించినటువంటి ఇద్దరు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పటికే జనసేన వాళ్ళు కూరుకుపోయారు. నెక్స్ట్ ఈ కూరుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సిద్ధమవ్వాల్సి ఉంటుంది అని, అది అల్టిమేట్గా కూటమి సర్కారు ఇమేజ్ని పార్టీల మధ్య ఉన్నటువంటి పొత్తును దెబ్బతీసే అవకాశం ఉంది అని చెప్పి ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు భయపడుతున్నాయి అని వార్తలు వెలువడుతున్నాయి. ఇవి తమిళనాడు మీడియాలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి, మన పత్రికలు కూడా కొన్ని వార్తను క్యారీ చేసుకుంటూ వచ్చాయి. మరి చూడాలి, తమిళనాడులోనే విచారణ చేస్తారా, ఏపీకి బదిలీ చేస్తారా, చూద్దాం.